హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఒక సాధారణ అమ్మాయి, కానీ తన ధైర్యంతో తన నిజాయితీతో కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది. అవును ఫ్రెండ్స్, మనం మాట్లాడుకునేది దమ్ము శ్రీజ గురించే. శ్రీజ విశాఖపట్నంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమె చాలా యాక్టివ్ గర్ల్. స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాటలు పాడడం, డాన్సులు ఆడడం అలా టాప్లో ఉండేది. తర్వాత ఆమె బీటెక్ పూర్తి చేసి ఐటీ రంగంలో అడుగుపెట్టింది. ఒక మంచి ఉద్యోగం, సేఫ్ కెరియర్, అందరికీ కళల్లో కనిపించే జీవితం. కానీ శ్రీజ మాత్రం ఎక్కడో లోపల ఇంకో కళను మోస్తూ ఉంది. నేను పెద్దగా ఏదో చేయాలని. ఒకరోజు ఆమె నిర్ణయం తీసుకుంది, నా కళల దారి ఇది కాదు అని. నేను ప్రేక్షకుల ముందు ఉండాలి. అలా ఆమె ఐటీ ఉద్యోగం వదిలి సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ వైపు మళ్ళింది. ఇది సులభం కాదు, కానీ శ్రీజ ధైర్యం చూపించింది. 2025లో బిగ్ బాస్ సీజన్ 9కి శ్రీజ ఎంపికైంది. ఇది ఆమె జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. ఆమె హౌస్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రేక్షకులు ఆమె ఎనర్జీని ఫీల్ అయ్యారు. స్పష్టంగా మాట్లాడే వ్యక్తిత్వం, నిజాయితీతో ఉండే నైజం, ఇవన్నీ ఆమె ప్రత్యేకంగా నిలబెట్టాయి. బిగ్ బాస్ హౌస్లో ఆమె ప్రదర్శన చూసి ప్రజలు ఫిదా అయ్యారు. అతి త్వరలోనే ఆమె వేలాది మంది ఫాలోవర్స్ని తెచ్చుకుంది. అలానే ఆమె పోస్టులు, ఆమె వీడియో వైరల్ అవడం అన్నీ చూస్తుంటే ఒక అద్భుతం జరిగిందని అనుకోవచ్చు. బిగ్ బాస్ తర్వాత శ్రీజ ఇప్పుడు కొత్త అవకాశాలు వెతుకుతుంది. టెలివిజన్ షోలు, వెబ్ సిరీసులు, ఇంకా సినిమా రంగంలో కూడా. ఆమె లక్ష్యం ఒకటే, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలని. కథ మనకు చెప్పేది మెసేజ్ ఒకటే, జీవితంలో మార్పు కోరుకోవాలంటే ముందుగా మన మీద మనకు నమ్మకం ఉండాలి.